అందరికీ సుశాంతి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అండి. ఈ రోజు అయితే ఈ వీడియో నేను చాలా ఖుషితో చేస్తున్నాను. ఎందుకంటే మా కన్నడ సబ్స్క్రైబర్ ఒకరు మా కోసం అడిగారనమాట, నాకు పొటాటోతో సూప్ చేయండి అనేసి. సో అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ఈ వీడియోలోకి వెళ్ళి ఎలా చేసేది అని తెలుసుకుందాము. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడైతే చూడండి, నేను పొటాటో అయితే ఒకటే తీసుకుంటున్నాను. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు వీళ్ళు పొటాటో అంటే ఈ పొటాటో అనేది పైన తొక్కతో తీసుకుంటున్నారు అనేది. కొంతమంది ఫేస్ అయితే బంగులా కూడా ఉంటుంది కదా, సో అవన్నీ వెళ్ళడానికి కోసమని ఇలా తొక్కతో తీసుకుంటే అది ఒక మంచి స్క్రబ్బర్గా కూడా హెల్ప్ అవుతుందన్నమాట. సో అందుకే ఖచ్చితంగా మీరు పొటాటోతో సోప్ చేసినట్టుంటే మాత్రము మీరు పైన తొక్క అనేది తీసుకోకుండా ఇలానే యూస్ చేయండి, మంచి స్క్రబ్బర్గా అయితే హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, పొటాటో ఒకటే కాకుండా దీంతో పాటు అడిషనల్లీ నేను ఇంకోటి యాడ్ చేస్తున్నాను. అది ఏంటంటే అండి, అలోవెరా యూస్ చేస్తున్నా. ఇది వచ్చేసి మా బాల్కనీలో ఇప్పుడే ఫ్రెష్గా తీసి ఇలా నేను కట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఈ అలోవెరా యూస్ చేస్తారంటే సైడ్స్ మనకి ముళ్ళులా ఉంటాయి కదా, సో మనం అది తీసేయాలన్నమాట. సో అవి బాగా తీసేసి ఒకసారి నీట్గా కడిగేయాలి. ముందుగానే కడిగేసిన తర్వాత ఇలా సైడ్స్ మనం తీసేయాలి. సో మీకు ఇంకో విషయం చెప్తాను, పొటాటో సోప్స్ వల్ల మనకి చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఫేస్ అయితే మాయిశ్చరైజ్గా ఉండాలి అన్న కూడా ఈ పొటాటో అనేది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మన ఫేస్ అయితే ట్యాన్ అయిపోయి ఉంటుంది కదా, సో ఆ ట్యాన్ అయినప్పుడు ఇది మంచిగా మనకి ట్యాన్ అనేది వెళ్ళగొడుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇలా కట్ చేస్తాం కదా, ఇది కూడా అలోవెరా కట్ చేస్తాము, అలాగే పొటాటో కూడా కట్ చేస్తాం కదా. సో ఈ రెండింటిని కూడా మనం ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను పొటాటోస్ వేసాను, ఇప్పుడు నేను నెక్స్ట్ అలోవెరా యాడ్ చేసేస్తున్నాను. సో ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నీరు యాడ్ చేయకూడదు, ఓకేనా. నీరు యాడ్ చేసుకోకుండా మనం ఇది మిక్సీ పట్టి వచ్చేయాలన్నమాట. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నిజంగానే. హెల్త్ అంటే ఫేస్ మనకి గ్లో వస్తుంది. ఇప్పుడు చాలామంది మొహం బంగ్ అయి ఉంటుంది కదా, వాళ్ళు ఖచ్చితంగా వాడండి. ఈ పొటాటోని యూస్ చేస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే ఇలా పేస్ట్ చేసి వచ్చేసాం కదా. ఇక్కడ నేను ఇది ఎందుకు వాడుతున్నానంటే మీకు తెలియాలనేసి ఇది వాడుతున్నాను. మీరు ఇలా యూస్ చేసి తీసారనుకోండి, మనకు వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వదు, అది చాలానే కష్టమైపోతుంది ఇలా తీయడానికి. సో నేను చేసిన సోప్స్ ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తే కనుక నేను ఇలా చేయలేదు. ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసమే నేను ఇది వాడుతున్నాను అనమాట. సో నేను ఆల్రెడీ చాలా రకాలుగా సోప్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. శనగపిండితో కానీ, అలాగే అలోవెరాతో కానీ, అలాగే టొమాటోస్తో, ఇలానే చాలా రకాలుగా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, హోమ్ మేడ్ సోప్స్. సో ఖచ్చితంగా మీరు అది చెక్అవుట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడైతే చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే వాటర్ ఎక్స్ట్రాక్ట్ కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. సో అందుకే ఏం చేస్తారంటే ఒక క్లీన్ క్లాత్ తీసుకోండి. ఇది చాలా మంచి చిట్కా అనమాట. అంటే మీరు చేసినప్పుడు ఇబ్బంది అయిపోతే మళ్ళీ చేయబుద్ధి అవ్వదు ప్రతిసారికి. సో అందుకే ఒక ఇలా క్లీన్ క్లాత్ తీసుకుంటే అలా మనం చేసిన అంటే మిక్సీ చేసి వచ్చాం కదా, డైరెక్ట్ వేసేసి ఇలా పిండేయండి. చూడండి, ఇలా పిండుదారనుకోండి, వాటర్ అనేది చాలా ఈజీగా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు యాడ్ చేయకూడదు. ఏదైతే మీరు మిక్సీ పట్టారో అదే ఉండాలి, ఓకేనా. అర్థమవుతుంది కదా నేను చెప్పేది. మీరు ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయకూడదు. చూడండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్. సో ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ వచ్చేసి ఫేస్కి చాలానే గ్లోయింగ్ అనేది ఇస్తుంది. అలాగే ఏజింగ్ ఉంటుంది కదా ఫేస్, అది చాలా వరకు తగ్గిస్తుంది. కాబట్టి ఇక్కడ రెండు నేను విటమిన్ ఈ క్యాప్సూల్స్ యూస్ చేశాను అనమాట. సో నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా సేమ్ అదే చెప్పున్నాను, సేమ్ అదే మెథడ్. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఈసారి కొద్దిగా ఫ్లేవర్ యాడ్ చేద్దాము సోప్స్కి అని. ప్రీవియస్ వీడియోలో నేను అస్సలు సోప్స్ యాడ్ చేయలేదు, అంటే స్మెల్ కోసం అనేది. ఈసారి నేను ఎసెన్షియల్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను, లావెండర్ ఫ్లేవర్ ఉండాలి అని. సో నేను జస్ట్ ఒక 2 డ్రాప్స్ అంతే యాడ్ చేశాను. 2 డ్రాప్స్ అంటే 2 డ్రాప్సే యాడ్ చేశాను, మనకి ఫ్లేవర్ తెలియాలి అనేది సోప్. ఇక్కడ సోప్ చేయడానికి మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సోప్ బేస్, ఓకేనా అండి. ఈ సోప్ బేస్ వచ్చేసి మీకు ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఎక్కడైనా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. నేనైతే ఈ సోప్ బేస్ వచ్చేసి ఒక్క సోప్ చేయడానికి 100 గ్రామ్స్
ఓకేనా అండి. 100 గ్రాములంతగా ఇక్కడ నేను సోప్ బేస్ అయితే వాడుతున్నాను. మీరు కూడా అంతే, ఒక సోప్ చేయడానికి 100 గ్రామ్స్ అంతగా సోప్ బేస్ యూస్ చేసేస్తే చాలు. ఈ సోప్ బేస్ అనేది కరగబెట్టాలి. మనము కరగబెట్టాలంటే డబల్ బాయిలర్ మెథడే యూస్ చేయాలి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా సేమ్ ఇలానే చెప్పున్నాను. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డైరెక్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఆ బాండి, అంటే ఇప్పుడు సోప్ బేస్ కట్ చేసాం కదా, ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్ మీరు కరగబెట్టేయకూడదు. ఈ డబల్ బాయిలర్ మెథడే మీరు యూస్ చేయాలి. ఇది కొద్దిగా టైం టేకింగే, కానీ ఎక్కువ టైం టేకింగ్ ఏం కాదు, ఎందుకంటే కిందన వాటర్ ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉంటుంది. సో అక్కడ కొద్దిగా ఒక స్టాండ్లా పెట్టి ఆ స్టాండ్ పైన మీరు ఈ గిన్నె పెట్టారనుకోండి, చాలా ఈజీగానే మీకు కరిగిపోతుంది అనమాట ఈ సోప్ బేస్ అనేది. సోప్ బేస్ చాలా ఇంపార్టెంట్, నేను మరీ చెప్తున్నాను ఒక సోప్ చేయడానికి. చూడండి, ఇప్పుడు ఇలా కంప్లీట్గా కరిగిపోయింది కదండి. ఇందులో మనం ప్రిపేర్ చేసిన మిశ్రమం అయితే యాడ్ చేసేయాలి. ఇంతవరకు మనం రసం పిండాం కదా బట్టని యూస్ చేసి. సో క్లీన్ క్లాత్లో ఇలా మనం పిండి వాటర్ అయితే ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేసామో సో దాన్ని ఇక్కడ పెట్టేసి బాగా మిక్స్ చేయాలి. మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు, ఎంతసేపు మనం ఇలా స్టవ్ మీద ఈ మిశ్రమం యాడ్ చేసిన తర్వాత ఉంచాలి అనేది. జస్ట్ ఒక 4 to 5 minutes అంతే ఉంచితే చాలు. ఒక 4 to 5 minutes అయిపోయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎక్కువ టైం వరకు మీరు స్టవ్ మీద ఉంచకూడదు. జస్ట్ ఒక 4 to 5 minutes అయితే చాలు. టర్న్ ఆఫ్ ద ఫ్లేమ్. ఓకేనా. ఇప్పుడు మీరే చూడండి, థిక్నెస్ కోసం చూపిస్తున్నాను ఎలా ఉందనేది. ఇక్కడైతే నేను మౌల్డ్ అనేది నేను ఈసారి కలర్ ఉండాలి అని తీసుకున్నాను. ఈవెన్ నాకు వెనక చూడండి ఇలా అచ్చు పడుతుంది, సోప్ చేస్తే బాగుంటుంది అనేసి నేను ఇలా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మీరేం చేస్తారంటే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత చూడండి, సోప్ మనం ప్రిపేర్ చేసాం, సోప్ ప్రిపేర్ కాలేదు ఇంకా, ఆ మిశ్రమం రెడీ అయ్యింది కదా. సో వాటిని ఇలా ఈక్వల్గా నేను యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒక్క సోప్ చూడండి, ఇక్కడైతే 2 సోప్ అవుతుంది కదా. ఈ 2 సోప్ చేయడానికి నేను 100 గ్రామ్స్ యూస్ చేశాను. అంటే మీకు ఇంకా క్లారిటీగా తెలియాలంటే 50 గ్రామ్స్ అనుకోండి. సో ఇక్కడ చూడండి, లాస్ట్ టైం నా వీడియోస్ చూసినట్టుంటే పొంగు అయితే అలానే వదిలేశాను, కానీ ఈసారి అలా కాకూడదు అనేసి నేనేం చేస్తున్నా అంటే ఆ పొంగు అనేది ఉంది కదా, సో వాటినైతే నేనేం చేస్తున్నాను, ఒక టిష్యూ సహాయంతో పైన మొత్తం ఆ పొంగు అనేది తీసేస్తున్నాను. ఎందుకంటే అవుట్లుక్ అనేది బాగా రావాలి అనే ఉద్దేశంతోనే. ఒకవేళ అలా ఏం లేదు, ఉన్నా పర్లేదంటే అది మీ ఇష్టమే. నేను పైన లుక్ బాగా రావాలనే ఉద్దేశంతోనే ఇవంతా తీసేస్తున్నాను. నేను చెప్పిన ప్రతి ఒక్కటి మీకు ఈజీగా అర్థమైంది కదా. ఎస్. ఇప్పుడేం చేస్తారంటే అండి, మీరు ఒకవేళ ఫ్రిడ్జ్ ఉందనుకోండి, ఫ్రిడ్జ్ ఉంటే 3 hours వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఒకవేళ ఫ్రిడ్జ్ లేదనుకోండి, ఒక 5 to 6 hours వరకు అలా బయట పెట్టేస్తే సరిపోతుంది. నాకు తెలిసి బెస్ట్ ఫ్రిడ్జ్లో 3 hours పెట్టండి. ఒకవేళ ఫ్రిడ్జ్ లేదు అనే వాళ్ళు ఉంటే మాత్రమే 5 to 6 hours బయట అలా పెడితే సరిపోతుంది. ఇది ఏమవుతుందంటే అలా గట్టిగా అయిపోతుంది అనమాట. సో చూడండి ఎంత ఈజీగా ఒక సోప్ చేసేది నేను మీకు నేర్పిస్తున్నాను. ఇలా మీరు మౌల్డ్స్ యూస్ చేస్తే ఈజీగా సోప్స్ అనేది వచ్చేస్తుంది. మీరు ఒక స్పూన్ పట్టి అలా సైడ్ నుంచి ఇలా తీసి అలా తీయాలి అనేది ఏం టెన్షన్ ఏమి ఉండదు. ఈజీగా తీసారనుకోండి వచ్చేస్తుంది. చూసారా, డిజైన్ కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఈవెన్ ఆ కింద బేస్ కానీ ఆ రౌండ్ కానీ షేప్ కానీ మనము ప్యూర్ సోప్స్ యూజ్ చేసేవాళ్ళం కదా ఒకప్పుడు. సో సేమ్ అలానే ఉందన్నమాట. ఈవెన్ స్మెల్ కూడా మనం లావెండర్ స్మెల్ యూజ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్ యూజ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా తగులుతుందనమాట. జస్ట్ 2 drops నేను యూజ్ చేశాను లావెండర్ సోప్, లావెండర్ ఫ్లేవర్ అనమాట. చూడండి మొత్తం ఇలా హనీ బీసే ఉన్నాయి. సో హనీ బీస్తే కొద్దిగా బాగున్నట్టుగా ఉంది నాకు. సో అందుకే నేను వీటితో ఇలా చేశాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఓకేనా అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి వీడియో నుంచి వెళ్ళినప్పుడు. ఇంకా మీకు చాలామందికి డౌట్ ఉంటుంది, వీళ్ళు సోప్ చేశారు సరే మేము చూసాము, కానీ ఇది చేసినప్పుడు మనకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనేది. అస్సలు ఏం ఎఫెక్ట్ కాదు, ఎందుకంటే మా ఇంట్లో మేము వాడుతున్నాం కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా అండి, మేము వాడుతూనే ఉన్నాము, మీరు అస్సలేం వరీ అవ్వద్దు. మీకు ఇంకా డౌట్ ఉండొచ్చు, ఇలా సోప్ మనం యూస్ చేస్తే నొరగా వస్తుందా రాదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. కాబట్టి నేను అది కూడా మీ సంశయాలన్నీ నేను దూరం చేస్తున్నాను, ఒక్కొక్కటే చెప్తూ. చూడండి, సోప్ నుంచి అయితే ఆ నొరగా అనేది అయితే వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో రాదు అనేది ఏమి ఉండదు, ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీరు ఇంట్లోనే ఈ సోప్స్ అనేది తయారు చేసుకోవచ్చు. ఓకేనా, సరేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే
లైక్, షేర్, అలాగే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. కుదిరితే ఒక కమెంట్ చేసి వెళ్ళండి. నచ్చిందా లేదా, ఇంకా మీకు వేరే రకంగా కావాలా అనేది కూడా కమెంట్ చేసి పెడితే నేను ఖచ్చితంగా ఆ వీడియోని కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సరేనండి, మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.